హలో అండి. ఎలా ఉన్నారందరూ? ఇవాళ మేము పబ్లిక్ గార్డెన్ నర్సరీకయితే వచ్చేసామండి. ఇది పబ్లిక్ గార్డెన్స్ లోపలైతే అవైలబుల్‌గా ఉంటుంది. చాలా మందికి తెలీదు ఇది లోపల ఒక నర్సరీ ఉందని చెప్పి. ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయని చెప్పారు. సో, మేము విజిట్ చేసాము. వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి అని చెప్పి. చూసారు కదా! ఇది మాన్స్టర్ ఎపిపినాటమ్ అసలు ఫుల్‌గా పాకేసున్నాయి పైకి. చాలా బాగున్నాయన్నమాట. ఎంట్రన్స్‌లోనే పెట్టారు వీళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బయట కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం అఫోర్డబుల్‌గా ఉన్నాయి. ఈ ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ అయితే చూస్తున్నారు కదా! ఇవి జస్ట్ 300కే ఇస్తానని చెప్పారు. ఇవి చాలా సైజ్‌లో హ్యూజ్‌గా ఉన్నాయన్నమాట. సో, 300 అంటే కొంచెం బెటర్ ఆప్షనే అనిపిచ్చింది. అండ్ వేరిగేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఏమంటారు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఔట్‌డోర్‌వి. బట్ మా దగ్గర అంత స్పేస్ లేదని మేము ఔట్‌డోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే తీసుకోలేదన్నమాట. ఇవి అయితే పీస్ లిల్లీ అని చెప్పారు. ఈ టైప్ ఆఫ్ పీస్ లిల్లీ నేను బయటెక్కడ చూడలేదు. ఆహ్, లీఫ్ టెక్స్చర్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. 2 వెరైటీస్ ఆఫ్ సింగోనియం ప్లాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ప్రెజెంట్ వీళ్ళ దగ్గర. ఫర్న్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఐ మీన్ ఓన్లీ 2 వెరైటీస్ ఉన్నాయి. బట్ ఎక్కువ క్వాంటిటీస్‌లో ఉన్నాయి. రబ్బర్ ప్లాంట్ కూడా ఉంది. 200 పడుతుందని చెప్పారు. ఇన్సులిన్ ప్లాంట్స్ అండ్ కొన్ని టైప్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయంట డయాబెటిక్ పేషెంట్స్‌కి. అండ్ ఇది చూస్తున్నారు కదా! ఫిడేల్ లీఫ్ అయితే 250 అని జెప్పారు. అండ్ ఇక్కడ వేరిగేటెడ్ పీస్ లిల్లీ చూసానండి. చాలా అమేజింగ్‌గా ఉంది ఇక్కడ. అండ్ యాంథూరియంస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఫిలోడెండ్రన్ వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళు గాని కొంచెం ఎక్కువ మెయింటైన్ చేసుంటే బావుండేదనిపించింది నాకైతే పర్సనల్‌గా. చాలా బావున్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ కేర్ తీసుకునుంటే బావుండు కదా! ఎందుకంటే ఇందులోనే ఎక్కువ వాళ్ళు ప్రాపగేట్ చేయడం గాని, ఇవ్వడం గాని జరుగుతుందని చెప్పి. అండ్ అగ్లోనిమాలో అయితే ఓన్లీ 2-3 వెరైటీస్ చూసానేమో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! కాక్టెయిల్ ప్లాంట్ అయితే ఉంది. అండ్ కొన్ని నల్లేరు అని చెప్పి అలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు కొంచెం ప్రాపగేట్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్. అండ్ గ్రీన్ హౌస్ కూడా అవైలబుల్‌గా ఉంది వీళ్ళకి. సో, అటు అయితే లాక్ చేసి ఉంది ప్రెజెంట్. అటు కూడా అవైలబుల్‌గా ఉంటుందంట. బట్ ప్రెజెంట్ అయితే ఓపెన్‌గా లేదు. అండ్ వాటెవర్ ప్లాంట్స్ ఆర్ అవైలబుల్ నేను మీకు తీసి పెడుతున్నాను. అండ్ ఈ ప్లాంట్స్ అయితే నాట్ ఫర్ సేల్ అని జెప్పారు. బట్ ఇక్కడ చూడండి అసలెంత పెరుగుతుందో. ఇది యాంథూరియం గాని, అలోకేషియా గాని అండ్ కమింగ్ టు ఫ్రూట్ వెరైటీస్ కొన్ని బయట దొరకని వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. అందులో జామున్స్, గమ్‌లెస్ జాక్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ గ్వావా, మనీలా చెర్రీ, మెక్సికన్ అవకాడో, ఫింగర్ లెమన్స్, డ్రాగన్ ఫ్రూట్, బార్బడోస్ చెర్రీ, టేబుల్ లెమన్, గ్వావా ఇంకా అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి గ్వావాలో. అండ్ కమింగ్ టు ద మ్యాంగో వెరైటీస్ అందులో అయితే చిన్న రసం, మల్లిక, చెరుకు రసం, పంచదార కలాస, దశేరి, బానిషాన్, హిమాయత్, రాయల్ స్పెషల్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇందులో అల్ఫాన్సో అండ్ ఇలాంటివి ఉంటాయి కదా! అవి ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అని చెప్పారు. అండ్ అవి కూడా స్టాక్ చేస్తారంట తొందరలోనే. అండ్ సీతాఫల్ ఎన్ఎంకే గోల్డ్, స్టార్ ఫ్రూట్, థాయిలాండ్ జాక్ ఫ్రూట్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవన్నీ రికార్డ్ చేస్తుంటే పక్కన నుంచి ఒక అంకుల్ నా దగ్గరకొస్తున్నారు. అయ్యో! తిడతారేమో వీడియోస్ తీయొద్దు అని చెప్పి అని అనుకున్నాను. కానీ దగ్గరకొచ్చి బేటా దేఖ్ కర్ జాओ సాంప్రతే ఇధర్ అని చెప్పి చెప్పారు. ఇంక అంతే చూసుకోండి. అందులో నుంచయితే నేను కొంచెం బయటకొచ్చేసాను ఇంకా. అండ్ బయటకొచ్చి ఇంకా రోడ్‌లాగుంది వేసి అక్కడే నుంచొని ఇంకా వీడియో తీయడం మొదలుపెట్టాను నేను. సో, ఇంకా అందుకనే జూమ్ చేసి తీస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ నేను. అండ్ హార్టికల్చర్ టీమ్ వాళ్ళు మనలాంటి వాళ్ళకి ట్రైనింగ్ గూడా ఇస్తారంటండి. మిద్దె తోట లైక్ వెజిటబుల్స్ పెంచడం ఇవన్నీ ఎట్లాగా అని చెప్పి. అండ్ పెస్ట్ వస్తే కంట్రోల్ చేయడం ఇవన్నీ వాళ్ళు మనకి ట్రైన్ చేస్తారంట.
నేనైతే వాటి డీటెయిల్స్ అయితే కనుక్కోలేదు. బట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అక్కడికి వెళ్లి ఒకసారి కనుక్కోండి. ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా! మనం బిల్ పే చేస్తాం అక్కడ. వాళ్ళైతే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు రావాలి? లేకపోతే ఫీ ఎంతుంటుంది? ఎవరు ట్రైన్ చేస్తారు? అని చెప్పి వాళ్ళు డీటెయిల్స్ మీకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడైతే కొంచెం ఔట్‌డోర్ పెట్టుకునే అరేకా పామ్స్ అండ్ 2-3 వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ అయితే ఉంది. అండ్ జింజర్ కలాతియా అండ్ ఏమంటారు వెరిగేటెడ్ పీస్ లిల్లీ ఇలాంటివైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైతే నాంపల్లి దగ్గరలో ఉంటారో అండ్ అఫోర్డబుల్‌గా తీసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడొకసారొచ్చి ట్రై చేసేయండి. చాలా అయితే బావున్నాయి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.